అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరి మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడని వాక్యంలో మనకి కనబడుతూ ఉందండి. లోకములో సైతానుడు సంచరిస్తూ ఉన్నాడు. వాని చేతికి మనం చిక్కకుండగా ఉండాలి అని అంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఏమిటంటే అండి, ప్రార్థన ఆయుధము. ఆ ప్రార్థన ఏ విధంగా చేస్తా ఉన్నారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అందించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వాక్యం ద్వారా నేర్చుకుందాం. ప్రార్థనలో మన యొక్క ప్రతి అంశం కూడా పెట్టి ఏం చేయాలంటండి, ప్రార్థిస్తూ ఉండాలి. చాలా మంది అన్ని అంశాలు ఒకే దినమందు ప్రార్థించేస్తూ ఉంటారు. అలా కాదు, కానీ మనము కుటుంబము కొరకు, బిడ్డల కొరకు ఒక దినము ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ సేవ చేసే సేవకులైతే ఒక దినము సంఘము కొరకు, సేవ కొరకు ప్రార్థించాలి. అలాగే మరొక దినము మీ వ్యక్తిగత జీవితము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలండి. ఇలాగున ఏ వ్యవస్థ కొరకు ఆ దినం ఏర్పాటు చేసుకుని మనం ప్రార్థిస్తేనండి అందులో గొప్ప విజయం చూస్తాం. లేదంటే అలా ప్రార్థించలేని వారిమైతే మన జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కనుక వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనకు అనేక సంగతులు నేర్పిస్తున్నారు కనుక వాటిని నేర్చుకుందాం. ఒక్కొక్క దినము భారము కలిగి ఒక్కొక్క విషయం కొరకు ప్రార్థించి దేవుని సన్నిధి నుండి జయము పొందుకుందాం. అట్టి ధన్యత ప్రభు మనెల్లరికీ దయచేయును గాక. ఆమేన్.